చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత కర్మ రిపీట్స్. మనకేదో అధికారం ఉంది కదా, మనకు నచ్చినట్లుగా చెలరేగిపోతామంటే చెల్లే రోజులు పోయినాయి. ఇబ్బందులు పడిపోతారు, కష్టాలు పడిపోతారు. అసలు మీసం మెలేసి రొమ్ము విరుచుకుని శంషేరుగా తిరిగిన వాళ్ళందరూ కూడా కుమిలిపోతారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే కుంగిపోయిన వంశీ, వల్లభనేని వంశీ. ఎలా ఉండేవాడండి ఆయన? వల్లభనేని వంశీ ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? బతుకు జీవుడా అని చెప్పి బిక్కు బిక్కుమంటున్నాడు. కళ పోయింది, కళ విహీనమైపోయాడు. ఆరోగ్యం పాడైపోయింది, సరిగ్గా నడవలేకపోతున్నాడు, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు ప్రశాంతంగా. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా? కష్టాలు ఏమైనా వచ్చినాయా? ఆస్తులన్నీ హారతి కర్పూరంలాగా ఆరిపోయినాయా? లేకపోతే పదవులు అన్నాయి ఆయన దరి చేరలేదా? లేకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినాయా? నేను బిఫోర్ జైలు చెప్తున్నాను. నేను ఏమీ లేదు. నోటి దోల. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియని తత్వం. ఇష్టం వచ్చినట్లుగా చెత్తగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక తల్లి లాంటి వ్యక్తిని మాట్లాడిన మాటలు అదేమైంది? తిరిగి తిరిగి ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. ఎందుకు ఉండాలి ఈ పరిస్థితి? అది కోడి కొని తెచ్చుకోవడం కాదా? అదే జరిగింది. బతుకు చీవుడా అని బిక్కు బిక్కుమంటున్నాడు. ఈరోజు ఏదో తాత్కాలిక బెయిల్ వచ్చింది, కానీ అది శాశ్వతం కాదు. దానికి కారణాలు, అసలు వంశీ ఏమైంది, ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు, డేంజర్లో వంశీ బయటకు వచ్చినప్పటికీ కూడా హెల్త్ కండిషను చాలా క్షీణించిపోయిందట. కొడాలి నాని అదే పరిస్థితి. మీరు చూసారా ఎలా ఉంటుందంటే కర్మ. కొడాలి నాని ఎలా ఉండేవాడండి? కొడాలి నాని ఎలా ఉన్నాడు? ఆయన హాస్పిటల్ పాలు అయిపోయి ఉన్నాడు. ఈయనది అదే పరిస్థితి. ఇప్పుడు ఈయన జైలు పాలు అయిపోయాడు, ఆయన హాస్పిటల్ పాలు అయిపోయాడు. వీళ్ళిద్దరే జంట కవుల్లాగా ఎన్ని రకాలుగా, ఎంత దారుణంగా, ఎంత చిరాగ్గా, ఎంత జిగుప్సాకరంగా ప్రవర్తించేవారో. ఇద్దరికీ ఒకే పద్ధతి. ఈయనకి ఆరోగ్యం పాడైపోయింది, అతనికి ఆరోగ్యం పాడైపోయింది. సో కర్మ అన్నది ఇక్కడే అనుభవించిపోవాలన్నదానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీళ్ళు. అందుకనే బతుకు జీవుడా అని బిక్కుమనే పరిస్థితి. అమ్మయ్య, వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది అనుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. దాదాపు 3 నెలల తర్వాత, అంటే సుమారు 100 డేస్కి బెయిల్ వచ్చింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసిన SC/ST కోర్టు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు. వల్లభనేని వంశీతో పాటుగా మరో 4గురికి బెయిల్ వచ్చింది. 50,000తో పాటు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆరోగ్యం బాగాలేదని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కోర్టుకు చెప్పిన వంశీ బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించుకున్న వంశీ ఆరోగ్యం బాగాలేదు, శ్వాస కూడా తీసుకోలేకపోతున్నారట. ఎందుకు ఈ కర్మ? ఎందుకు ఈ బాధలు? ఎందుకు ఈ కష్టాలు? మీకు రాజకీయ పరంగా ఏవైనా అంశాలు ఉంటే మాట్లాడుకోండి. పర్సనల్గా లైఫ్లోకి వెళ్ళిపోయి ఎవరో కుటుంబ సభ్యుల్లో తొంగి చూసి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్లో తొంగి చూస్తారు. తల్లి లాంటి భువనేశ్వరి గారిని ఎంత, అది అసలు ఆ నోరేనండి అది? ఎవరన్నా సభ్య సమాజం హర్షిస్తుందా? ఎవరైనా జాలిపడ్డారా? వంశీ గారు ఆత్మ పరిశీలన తీసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి. మరి ఇప్పటికైనా పశ్చాత్తాప పడతారా? మళ్ళీ ఎలాంటి తప్పులు చేయకుండా మిగతా జీవితాన్ని సాగిస్తారా? ఎన్ని కష్టాలు పడ్డారు? సరైన పడుకోవడానికి బెడ్ లేదని ఇబ్బంది పడ్డారు. ఎవరిస్తాడు బెడ్? మనం ఏమైనా విహారయాత్రలకు వెళ్ళామా? జైలుకి వెళ్ళాం. అదే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఎంత వెటకారంగా నవ్వుకుండేవారు మీరు. ఆయన అయితే కొడాలి నాని ఇంకొక అడుగు ముందుకేసి, జైల్లో దోమలు రాకపోతే రంభా బోరసు వస్తుందా అని చెప్పి ఆయన డైలాగులు వేస్తాడు. ఏంటండి అది? తప్పు కదా. అదే కదా ఈరోజు మీకు శాపంలా మారింది. ఇదే కదా మీరు ఈ దుస్థితికి రావడానికి కారణమయ్యింది. మీరు చేసుకున్న తప్పులు కాదా? మార్పు రావాలి మనిషిలోని. మరి ఆ మార్పు వస్తుందో లేదో చూడాలి. మార్పు వస్తుందని మాత్రం సమాజం అనుకోవట్లేదు.
మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు మీరు చేసిన పనులకి. వాళ్ళే మిమ్మల్ని వెనకేసుకు రావట్లేదు. ఎక్కడైనా పశ్చాత్తాపం కనిపించిందా? 90 రోజులు మీరు జైల్లో ఉన్నారు, పశ్చాత్తాపం కనిపించిందా? ఎవడు పట్టించుకుంటాడు? ఎవరో పట్టించుకోరు. ఆరోగ్యం సరిగా లేదు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోతున్నదని చెప్పి ఈయనకి బెయిల్ మంజూరు చేసింది. అసలు దీని కథ ఏంటంటే 2023 గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ చేసిన రౌడీజాలు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసు నీరు కార్చేందుకు వంశీ కుట్ర బట్టబయలు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు. ఫిర్యాదుదారు సత్యవర్ధన్ అపహరణ. కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని బెదిరించిన వంశీ. 2025 ఫిబ్రవరి 13న హైదరాబాదులో వంశీని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు. మైహోం భూజా ఐ థింక్ అక్కడ అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు. మొదట కోర్టులో ఈ కేసుతో సంబంధం లేదని చెప్పిన సత్యవర్ధన్, తర్వాత పోలీసులు ఆశ్రయించిన సత్యవర్ధన్ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడని ఫిర్యాదు. వంశీపై SC/ST చట్టం కింద కేసులు. ఇక కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్పై సంతకాలు. తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ కేసుకు తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ జడ్జి ముందు వాంగ్మూలం. కోర్టులో చెప్పిన దానికి కట్టుబడకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు. ఏం చేస్తున్నారు? ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఎందుకు ఈ బెదిరింపులు? ఎందుకు ఇష్టం వచ్చినట్లుగా ఆ నోటి దురద? ఎందుకు ఈ స్థితి? ఎందుకు చేయడమే తప్పు? మీ పార్టీ ఆఫీసు ఆ గుర్తు నుంచి మీరు గుర్తింపు పొంది అదే పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? మీ పార్టీ అధ్యక్షుడు తండ్రి లాంటి వాడు, తల్లి లాంటి భువనేశ్వరి దేవిని అసలు ఇష్టం వచ్చినట్లుగా అతి నీచంగా అతి చండాలంగా మాట్లాడతారా? ఇప్పుడేమోని హత్యలు చేస్తా అంటే దిగజారిపోతున్నారు అన్నమాట. రోజు రోజుకి రాజకీయ నాయకులు దిగజారిపోతున్నారు కేవలం 5 సంవత్సరాల పదవుల కోసం. మీరు ఆలోచించుకోవాల్సింది అది, ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది అది. 5 ఏళ్ల మీ భాగోతం కోసం ఎంతకైనా దిగజారుతున్నారు, ఎంతకైనా దిగజారిపోతున్నారు. అదే దీని పరిస్థితి. ఇక సినిమా స్టైల్లో సత్యవర్ధన్ కిడ్నాప్. సత్యవర్ధన్ ఫిబ్రవరి 11న రాత్రి హైదరాబాద్లోని మైహోం భూజాలో ఉన్న వంశీ ఇంటికి తరలింపు. చూడండి మరి ఏం చేయాలి? ఆ రాత్రి అంతా సత్యవర్ధన్కు చిత్రహింసలు. తర్వాత పొట్టిరాము, వేల్పూర్ వంశీ, వేణులు AP 40BG 5005 నెంబరు క్రెటా కారులో విశాఖపట్నం తరలింపు. చూడండి ఎక్కడ వైజాగు, ఎక్కడ విశాఖపట్నం. 12న అక్కడ హోటల్ చందనాలో సత్యవర్ధన్ నిర్బంధం. చేబ్రోలు శ్రీనివాస్ ఇంట్లో సత్యవర్ధన్ను ఉంచిన వంశీ అనుచరులు. CCTV ఫుటేజులు, ఇతర ఆధారాలు పోలీసులకు సమర్పణ. 2019 ఎన్నికల్లో పోలింగ్ బూత్ రిగ్గింగ్ కారణంగా వంశీపై ఇప్పటికే 3 కేసులున్నాయి. ఇవి జూన్ 3కి వాయిదా వేసినట్టు కోర్టు చెబుతుంది. అంటే ఒకటి కాదు, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. జస్ట్ రిలీఫ్ అంతే. ఇది సింపుల్గా జస్ట్ రిలీఫ్. ఇది మీకు పూర్తి ఉపశమనం కాదు, ఇంకా చాలాది ఉన్నది. కానీ మార్పు రావాలి మీలో, పూర్తిగా మార్పు రావాలి. ఈ స్టేజ్ నుంచి వంశీ నార్మల్ స్టేజ్కి రావాలి. బతుకు చీవుడా అని బతకూడదు, గౌరవంగా బతకాలి, తలెత్తుకుని బతకాలి, సమాజంలో మంచిగా బతకాలి, మానవత్వంతో బతకాలి. అంతేగాని మేము బరి తెగిస్తాము, మా సరనేం ఇది, మా ఆస్తులు ఇవి, మమ్మల్ని ఎవడో పీకేది లేదు. అరే లోకేష్ గారు ఏదో ఒక జూమ్ మీటింగ్ అయితే ఆయన పర్సనల్గా ఆయన పార్టీలకు సంబంధించి ఒక యాక్టివిటీ చేస్తే అందులోకి వెళ్ళి జాయిన్ చేయి ఎంత వెకిలి వేషాలు వేస్తారండి? చిన్నపిల్లలా మీరు ఏమన్నాని? ఆలోచన ఉండాలి కదా. ఏమైంది? ఇవన్నీ కూడా ఏమైనాయి? సంవత్సరం తిరగకుండా తిప్పి కుట్ని బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన స్టేజ్కి వచ్చింది. అసలు నడవగలుగుతున్నారా? సరిగ్గా గాలి పీల్చుకోగలుగుతున్నారా? కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారా? ఎంత ఉంటే ఎందుకు? ఇప్పుడు ప్రశాంతంగా బయట తిరగగలరా? ఇంటికి వెళ్ళినా ప్రశాంతంగా నిద్ర పడుతుందా? ఇంకో కేసులో మళ్ళీ బెయిల్ రద్దు చేయొచ్చు, ఇంకో కేసులో మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. సో సుడిగుండంలో చుట్టుకు తిరగాల్సిందే. తప్పు చేసిన ఏ రాజకీయ నాయకుడికైనా ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీనిపై ఇలాంటి అంశాలపై
ఇష్టం వచ్చినట్లుగా బరి తెగించి మాట్లాడి చెలరేకపోతే ఇదే దుస్థితి. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగాలి, ప్రతి ఒక్కరు దీన్ని మనసులో పెట్టుకోవాలి. అమ్మో తప్పు చేస్తే ఈరోజు బాగానే ఉంటుందిరా, రేపు తోలు తీసేస్తారు, రేపు మనం బతుకు అయిపోద్ది, ఇంకా 4 గోడల మధ్యనే మనం బిక్కుమంటూ చిరతలు కొట్టుకోవాలి అన్న ఆలోచన వచ్చినవాడు ప్రశాంతంగా బతుకుతాడు. లేదు మాకు అవకాశం ఉంది కదా 5 సంవత్సరాలను రెచ్చిపోయే ఏ రాజకీయ నాయకుడికైనా ప్రత్యక్ష నిదర్శనం వంశీ, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు. సో ఆ కోవకి వెళ్ళకండి, ఇప్పటికైనా మారండి. ఇది టెంపరీయే, కాస్త ఉపశమనం అంతే. ఈ ఉపశమనాన్ని పూర్తి ఉపశమనం చేసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ దీన్ని మళ్ళీ వేరే రకంగా డైవర్ట్ చేసి మేము చెలరేగిపోతాము అంటే మీ కర్మ.